నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బాణాసురుని అహంకారం పోయే విధంగా శ్రీకృష్ణస్వామి అతని 1000 బాహువులను పదునైనటువంటి తన చక్రాయుధంతో నరికివేస్తూ ఉంటే పరమేశ్వరుడు వచ్చాడు. స్వామి, ఓ పరమాత్మ స్వరూప శ్రీకృష్ణ, ఈ బాణుడు నా భక్తుడు, అతన్ని రక్షిస్తానని నేను మాటిచ్చాను. నా మాటతో అతన్ని విడిచిపెట్టు. నా మాటని కొంచెం నీవు దయతో స్వీకరించి అతన్ని విడిచిపెట్టు. అంతేకాదు, ఇతడు ప్రహ్లాదుని వంశానికి సంబంధించినవాడు. ప్రహ్లాదునికి సంబంధించినటువంటి వంశీయులను రాక్షసుల్ని సంహరించనని నువ్వు మాట కూడా ఇచ్చావు కదా అని పరమేశ్వరుడు గుర్తు చేశాడు. శ్రీ భగవానువాచ, ఆ పరమేశ్వరుని వాక్యాలు విన్న తరువాత యథార్థ భగవన్ త్వన్నః కరవామ ప్రియం తవ భవతో యద్వ్యవసితం తన్మే సాధ్వనుమోదితం. ఓ పరమాత్మస్వరూప పరమేశ్వర, ఇద్దరూ పరమాత్మస్వరూపులుగానే ఒకరినొకరు సంబోధించుకుంటున్నారు. నువ్వు నాకెంతో ప్రియం కలిగే విధంగా గుర్తు చేశావు ఈ విషయాన్ని. నువ్వు చెప్పిన విషయం నిజమే. నువ్వు చెప్పిన విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. అవధ్యోయం మమాప్యేషః వైరోచని సుతో అసురః ప్రహ్లాదాయ వరో దత్తో నవధ్యో మే తవాన్వయః. ఇతడు బలిచక్రవర్తి యొక్క కుమారుడు, ప్రహ్లాదుని యొక్క వంశంలోని వాడు కాబట్టి ఇతన్ని వధించటం తగదు. నేను గతంలోనే మాట ఇచ్చి ఉన్నాను ప్రహ్లాదునకు. అతని వంశంలో వారిని ఎవరినీ కూడా నేను సంహరించనని మాట ఇచ్చాను. కాబట్టి ఇతన్ని నీవు కోరినట్లుగా సంహరించను. దర్పోపశమనాయాస్య ప్రవృక్ణా బాహవోమయ సూదితంచ బలం భూరి యచ్చ భారాయితం భువః. ఇతడి అహంకారం పోవటం కోసమే ఇతడిని నేను శిక్షించాను. ఇతని 1000 బాహువులు ఖండించటానికి నేను ఉద్యమించాను. ఇతడికి అనుచరులుగా వచ్చినటువంటి రాక్షస వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా భూమికి భారం. అతడు తెచ్చిన అక్షౌహిణీల సైన్యమంతా దుష్టులే కాబట్టి వాళ్ళందరినీ సంహరించి నా అవతార ప్రయోజనాన్ని నెరవేర్చా. ఆ బాణుని యొక్క అనుచరులందరినీ సంహరించటం వల్ల భూమికి ఉన్నటువంటి భారం మరికొంత తగ్గింది. అందుకోసమే వాళ్ళందరినీ సంహరించాను. చత్వారోస్య భుజాః శిష్టాః భవిష్యంతి అజరామరాః పార్షదముఖ్యో భవతః న కుతశ్చిత్ భయః అసురః. ఇతడికి ఉన్నటువంటి 1000 బాహువుల్లో 4 బాహువుల్ని మాత్రమే నేను మిగులుస్తున్నాను. మిగతావన్నీ ఖండించేస్తాను. ఆ 4 బాహువులు శాశ్వతంగా ఇతడికి ఉంటాయి. వాటికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇతనికి ఎవరి వల్ల ఆపద ఉండదు. విశేషించి ఇతడు నీ భక్తునిగా ప్రసిద్ధి చెందుతాడు. నిన్ను అనుసరించి ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రముఖునిగా ఉంటాడు. పార్షద ముఖ్య భవతః, ఎల్లప్పుడూ నిన్నే ధ్యానిస్తూ నీ భక్తునిగా ఖ్యాతిని గడిస్తాడు. ఇతనికి ఎవరి వల్ల భయం ఉండదని నేను మాటిస్తున్నాను పరమేశ్వర, ఓ కైలాసవాస అన్నారు శ్రీకృష్ణస్వామి. ఇతి లబ్ధ్వా అభయం కృష్ణం ప్రణమ్య శిరసా అసురః ప్రాద్యుమ్నిం రథమారోప్య సవధ్వా సముపానయత్. ఈ విధంగా శ్రీకృష్ణస్వామి అభయాన్ని ఇచ్చారు ఆ బాణాసురునికి. వెంటనే ఆ అసురుడు కూడా తన అహంకారాన్ని విడిచిపెట్టి విష్ణుస్వరూపుడైన శ్రీకృష్ణస్వామికి శిరసు వంచి దోసిలి యొగ్గి వినమ్రపూర్వకంగా నమస్కారం చేశాడు.
తానే స్వయంగా ప్రద్యుమ్నుని కుమారుడైనటువంటి అనిరుద్ధుణ్ణి, ఆ ఉషని, తన కుమార్తె అయిన ఉషని, ఈ నవ వధూ వరుల్ని ఇరువురిని కూడా రథం మీద అధిరోహింపజేసి స్వయంగా తానే తీసుకొచ్చి ఆ శ్రీకృష్ణ స్వామికి అప్పగించాడు. అక్షౌహిణ్యా పరివృతం సువాసమలంకృతం సపత్నీకం పురస్కృత్య యయౌ రుద్రానుమోదిత. ఈ విధంగా అక్షౌహిణీ సైన్యంతో కూడి ఉన్నటువంటి ఆ బాణాసురుడు నవవధూవరులను, చక్కగా భార్యతో కూడి ఉన్నటువంటి ఆ అనిరుద్ధుణ్ణి ఇద్దరినీ కూడా చక్కనైనటువంటి వస్త్రాలతో, అలంకారములతో, ఆభరణములతో అలంకరించాడు. పరమేశ్వరుడు ఆజ్ఞ ఇచ్చిన తరువాత ఆ బాణాసురుని యొక్క కుమార్తె అయినటువంటి ఉషాదేవి, అలాగే కృష్ణుని పౌత్రుడైనటువంటి అనిరుద్ధుడు, వీరిరువురు రథాన్ని అధిరోహించి మరలా ద్వారకా నగరానికి బయలుదేరారు. స్వరాజధానీం సమలంకృతాం ధ్వజైః సతోరణైః ఉక్షిత మార్గచత్వరాం వివేశ శంఖానకదుందుభిస్వనైః అభ్యుద్యతః పౌర సుహృద్విజాతిభిః. మరి ద్వారకా నగరానికి శ్రీకృష్ణుడు తన పౌత్రుణ్ణి తీసుకుని అతని పత్నితో పాటుగా, ఉషాదేవితో పాటుగా నగరంలో ప్రవేశిస్తున్నాడని తెలియంగానే బలరాముడు ఇత్యాదులందరూ కూడా శ్రీకృష్ణ స్వామిని అనుసరించి నగరంలో ప్రవేశిస్తున్నారు. విజయంతో తిరిగి వస్తున్నాడు కృష్ణుడని తెలియంగానే ద్వారకా నగర వాసులంతా ఆనందాన్ని పొందారు. ఆ నగరమంతా చక్కని తోరణాలు అలంకరించబడ్డాయి. 4 మార్గముల యొక్క కూడళ్ళన్నీ కూడా సువాసనాపూరితమైనటువంటి నీటితో చక్కగా చల్లి సుగంధమంతా వస్తూ ఉన్నది. ఎక్కడ చూచినా మంగళప్రదమైనటువంటి శంఖాలను పూరించారు. దుందుభి మొదలైనటువంటి వాయిద్య విశేషాలను మ్రోగిస్తూ ఉన్నారు. నగర పౌరులు, స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ కూడా చక్కగా ఆ స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. ఆ నవ వధూవరులను వీక్షించి ఆనందిస్తున్నారు. య ఏవం కృష్ణ విజయం శంకరేణ చ సంయుగం సంస్మరేత్ ప్రాతరుత్థాయ నతస్య స్యాత్ పరాజయ. ఎవరైతే ఈ శ్రీకృష్ణుడు అదేవిధంగా శంకరుడు వీరిద్దరికీ జరిగినటువంటి ఈ సంగ్రామాన్ని గురించి, ఈ సన్నివేశాన్ని గురించి, బాణాసురుని అహంకారాన్ని శ్రీకృష్ణుడు పోగొట్టినటువంటి ఈ వృత్తాంతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో, ఉషా అనిరుద్ధుల యొక్క వివాహ ఘట్టాన్ని ఎవరైతే చక్కగా పఠిస్తారో, వింటారో, వాళ్లకు సమస్తమైనటువంటి మంగళాలు కలుగుతాయి, ఎక్కడా అపజయం అనేది ఉండదు అని సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు చక్కగా వర్ణించి చెప్పారు. ఇప్పుడు మనం దశమ స్కంధంలో 63వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 64వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుకౌవాచ ఏకదోపవనం రాజన్ జగ్ముహు యదుకుమారకాః విహర్తుం సాంబ ప్రద్యుమ్న చారుభాను గదాదయః. ఒకానొకసారి ఒక విలక్షణమైనటువంటి వృత్తాంతం జరిగింది. ఆ విషయాన్ని వర్ణించి చెబుతున్నారు. నగర ఉద్యానవనానికి వెళ్ళారు ఈ శ్రీకృష్ణుని యొక్క పుత్రులు ఇత్యాదులంతా. వాళ్ళల్లో ప్రముఖులైన వాళ్ళు ఉన్నారు. సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుభానుడు, గదుడు ఇత్యాదిగా కలిగిన యదువీరులంతా ఆ నగరంలో ద్వారకా నగరానికి దాపునే ఉన్నటువంటి ఉద్యానవనానికి విహరించడానికి వెళ్ళి హాయిగా ఆటపాటలతో గడుపుతున్నారు. క్రీడిత్వా సుచిరం తత్ర విచిన్వంతః పిపాసితాః జలం నిరుదకే కూపే దదృశుః సత్వమద్భుతం. మరి ఆటలాడిన తర్వాత దాహం వేస్తుందిగా, బాగా దప్పిక కలిగి దాహం తీర్చుకోవటం కోసం మంచినీటి కోసం అన్వేషిస్తూ దగ్గరలో ఉన్న ఒక బావి దగ్గరికి వెళ్ళారు. ఆ బావి పెద్దదిగా ఉంది కానీ అందులో మాత్రం నీరు లేదు. అంతేకాదు, బావి లేని ఆ నీటిలో ఒక అద్భుతమైనటువంటి ఒక జీవిని, విచిత్రమైన జీవిని చూశారు. అది చాలా పెద్దదిగా ఉంది ఆ బావిలో. కృకలాసం గిరినిభం వీక్ష్య విస్మిత మానసాః
తస్య చోద్ధరణే యత్నం చకృస్తే కృపయాన్వితాః. ఈ యదువీరులు ఆ బావిలో ఉన్నటువంటి జీవిని చూశారు. ఏమిటదంటే ఊసరవెల్లి, పెద్ద ఊసరవెల్లి, పెద్ద తొండలాంటిది. దాన్ని చూడంగానే వాళ్ళకి జాలి కలిగింది. నీళ్లు లేని బావిలో ఇంత పెద్దదైనటువంటి ఊసరవెల్లి పడుంది, దీన్ని బయటికి తీసి దీన్ని రక్షిద్దాము అనుకున్నారు. అలాగే దాని రూపాన్ని చూచి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎలాగైనా దీన్ని బయటికి తీద్దామనే ప్రయత్నం చేయటం ప్రారంభించారు, బయటికి తీద్దామని. దయతో చర్మజైః తాంతవైః పాశైః బద్ధ్వా పతితమర్భకాః నాశక్నువన్ సముద్ధర్తుం కృష్ణాయాచక్షురుత్సుకాః. చర్మంతో తయారు చేయబడినటువంటి తంతువులతో, దారములతో, పాశములతో ఆ బావిలో ఉన్నటువంటి జీవిని, ఊసరవెల్లిని బంధించి పైకి లాగడానికి ఈ యదువీరులు యథాశక్తి ప్రయత్నలోపం లేకుండా కృషి చేశారు. అయినప్పటికీ ఆ బావిలో నుంచి ఆ ఊసరవెల్లిని బయటికి తీయటం వారి వల్ల కాల. దాంతో వీళ్ళంతా కలిసి వెళ్ళి కృష్ణస్వామికి చెప్పారు, ఈ విధంగా నీరు లేని బావిలో మేము ఒక వింత జీవిని చూచాము, అది ఊసరవెల్లి పెద్దదిగా ఉంది, దాన్ని చూస్తే జాలి వేసింది, బయటికి తీద్దామంటే మా వల్ల కాలేదన్నారు. తత్రాగత్య అరవిందాక్షో భగవాన్ విశ్వభావనః వీక్ష్యోజ్జహార వామేన తంకరేణ సలీలయ. అక్కడికి పద్మముల వంటి నేత్రములు కలిగిన ఆ శ్రీకృష్ణస్వామి, విశ్వస్వరూపుడైనటువంటి ఆ కృష్ణస్వామి వచ్చి ఈ యదువీరులు చూస్తూ ఉండంగానే, వాళ్ళు యదువీరులంతా గతంలో ఎంతో ప్రయత్నం చేసి విఫలమయ్యారు, కానీ కృష్ణస్వామి లీలగా, హేళగా ఒక పద్మాన్ని ఒక ఏనుగు తన తొండంతో తేలిగ్గా ఎలా అయితే లాగివేయగలదో ఆ రకంగా తన ఎడమ చేతితోనే నీరు లేని బావిలో ఉన్నటువంటి ఆ పెద్ద ఊసరవెల్లిని తేలికగా బయటికి తీసి కింద పడేశాడు. స ఉత్తమ శ్లోకకరాభిమృష్టో విహాయ సద్య కృకలాసరూపం సంతప్త చామీకరచారు వర్ణ స్వర్గ్యద్భుతాలంకరణాంబరస్రక్. ఎప్పుడైతే స్వామి యొక్క స్పర్శ కలిగిందో ఆ ఊసరవెల్లి దాని స్వరూపమే మార్చుకున్నది. ఇంకక్కడ ఊసరవెల్లి లేదు, ఒక దివ్య పురుషుని యొక్క రూపాన్ని పొందింది ఆ ఊసరవెల్లి. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఉత్తమ శ్లోక కరాభిమృష్ట, పుణ్యమైన చరిత్ర కలిగినటువంటి పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణ స్వామి యొక్క చేతి చేత స్పృశింపబడినటువంటి ఆ ఊసరవెల్లి సద్య కృకలాస రూపం విహాయ, వెంటనే ఆ ఊసరవెల్లి రూపాన్ని విడిచిపెట్టి సంతప్త చామీకర చారువర్ణ, బాగా పుటం పెట్టినటువంటి మెరమెరలాడేటువంటి బంగారం లాంటి స్వరూపము కలిగినటువంటి అద్భుతాలంకరణాంబస్రక్, అద్భుతమైన అలంకారములతో, పట్టు పీతాంబరములతో అలంకరింపబడినటువంటి స్వర్గ సంబంధమైన ఒక దివ్య పురుషుని, దేవత యొక్క స్వరూపాన్ని పొందింది ఆ ఊసరవెల్లి. పప్రచ్ఛ విద్వానపి తన్నిధానం జనేషు విఖ్యాపయితుం ముకుందః కస్త్వం మహాభాగ వరేణ్య రూపో దేవోత్తమం త్వాం గణయామి నూనం. శ్రీకృష్ణ స్వామికి ఆ ఊసరవెల్లి ఈ దేవతా రూపంగా ఎందుకు మారిందో తెలుసు. ఆయనకి తెలియందంటూ లేదు, పరమాత్ముడు కదా. విద్వానపి, ఆ ఊసరవెల్లి విషయంలో ఆయన తెలిసిన వాడైనప్పటికీ జనేషు విఖ్యాపయితుం ముకుంద, ప్రజల్లో కూడా ఆ విషయం తెలియాలి కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ. అలాగే తదుపరి భావితరాల వారికి కూడా ఆ ఊసరవెల్లిగా మారినటువంటి దివ్య పురుషుని వివరం తెలియటం కోసం ఏమీ ఎరగనట్లుగా కస్త్వం మహాభాగవరేణ్య రూప, స్వామి ఎవరు మీరు, ఇంతవరకు ఊసరవెల్లి రూపంలో ఎందువల్ల ఉన్నారు, దేవోత్తమం త్వాం గణయామి నూనం, మిమ్మల్ని ఒక దేవస్వరూపంగా నేను తెలుసుకుంటున్నాను, ఎవరు మీరు అని సాక్షాత్తు కృష్ణస్వామే ఆ ఊసరవెల్లి దివ్య పురుషునిగా మారిందిగా ఆ దివ్య పురుషుణ్ణి ప్రశ్నించాడు. దశామిమాం వా కథమేన కర్మణ సంప్రాపితో
అసి అతదర్హ సుభద్ర అస్య తదర్హ సుభద్ర ఆత్మానమాఖ్యాహి వివిత్సతాం ను యన్మన్యసేన క్షమమత్ర వక్తుం. మీరు ఎందువల్ల ఇటువంటి దుర్దశని పొందారు? మీ వంటి దేవతా స్వరూపులు ఊసరవెల్లిగా మారటానికి కారణం ఏమిటి? మీరేం పని చేశారు? ఏ కర్మ ఆచరించడం ద్వారా మీకు ఈ దురవస్థ కలిగింది? మీరు ఇటువంటి రూపాన్ని పొందడానికి తగినవారు కాదు కదా. ఆ వివరాలన్నీ వినాలని మాకు చాలా తృష్ణగా ఉంది. అందువల్ల మీ గురించి వివరమంతా చెప్పండి. మీరు చెప్పాలనుకుంటేనే చెప్పండి. యన్మన్యసే నః క్షమమత్ర వక్తుం. వినడానికి మాకు అర్హత ఉంది అని మీరు భావిస్తే గనక తప్పకుండా మీ వివరాలన్నీ చెప్పండి అని ఆ దైవ స్వరూపంలో ఉన్నటువంటి ఆ మహాపురుషుణ్ణి అడిగాడు కృష్ణస్వామి. శ్రీ సుకౌవాచ ఇతి స్మరాజా సంపృష్ట కృష్ణేనానంతమూర్తిన మాధవం ప్రణిపత్యాహ కిరీటేన అర్కవర్చస. ఆ దివ్య పురుషుడు ఎలా ఉన్నాడు? దివ్యమైన సూర్యకాంతితో మెరిసేటువంటి బంగారు ఖచ్చితమైన చక్కని మణిమయమైన కిరీటాన్ని ధరించి ఉన్నాడు. అనంతుడు ఆద్యంతరహితుడు అయిన శ్రీకృష్ణస్వామి చేత ఈ విధంగా అడగబడినటువంటి ఆ దివ్య పురుషుడు రాజు ఆ మాధవునికి నమస్కారం చేసి ఈ విధంగా చెబుతున్నాడు. ఆ మహారాజు చెప్పే మాటలు ఎంతో విలక్షణంగా ఉన్నాయి. నృగౌవాచ. ఆ మహారాజు పేరేమిటి? ఆ దివ్య పురుషుని పేరంటే నృగుడు అనే పేరు కలిగిన మహారాజు ఆయన. నృగో నామ నరేంద్రోహం ఇక్ష్వాకుత నయః ప్రభో దానిష్వాఖ్యాయమానేషు యదితే కర్ణమస్పృశం. స్వామి కృష్ణ, నా పేరు నృగుడు అంటారు. నేను ఇక్ష్వాకుని యొక్క కుమారుణ్ణి. ఎన్నో దాన ధర్మాలు చేశాను. దానిషు ఆఖ్యాయమానేషు యది తే కర్ణమస్పృశం. నువ్వు కూడా వినే ఉంటావు. మీ చెవి దగ్గరికి కూడా ఈ విషయం వచ్చే ఉంటుంది. దాన ధర్మాలు చేయటంలో నృగుడు అనేటువంటి ఇక్ష్వాకు కుమారుడు ప్రసిద్ధుడని మీరు ఆ నోట వినే ఉండొచ్చేమో కూడా. అన్ని దాన ధర్మాలు చేశాను నేను. కిన్నుతే విదితం నాథ సర్వభూతాత్మ సాక్షిణ కాలేన అవ్యాహృత దృశో వక్ష్యేధాపి తవ ఆజ్ఞయ. అసలు కాలపురుషుడివి నీవు. ఈ కాలంలో జరిగే విషయాలని చూడటంలో నీకు అడ్డే ఉన్నది. ఏదైనా తెలుసుకోగలవు, చూడగలవు. నీకు తెలియనిదంటూ ఏమీ ఉండదు. సమస్తమైన ప్రాణులకు అంతర్యామిగా ఉండేటువంటి వాడివి. అన్నిటికీ ప్రత్యక్ష సాక్షివి నువ్వై ఉన్నావు. అన్నీ తెలుసు నీకు, కానీ కోరుతున్నావు చెప్పమని నీవు. కాబట్టి నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. నీకు తెలియదని కాదు. నీ ఆజ్ఞ అతిక్రమించకూడదు కదా కృష్ణ. యావత్యః సికతా భూమేః యావత్యో దివి తారకాః యావత్యో వర్షధారాశ్చ తావతీ రదదాం స్మగాః. భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో, అదేవిధంగా ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో, ఆకాశం నుంచి మేఘుడు విడిచిపెట్టేటువంటి వర్షధారలు ఎన్నుంటాయో వాటిని లెక్కించడం ఎవరి వల్లైనా అవుతుందా? అసంఖ్యాకంగా ఉంటాయి. అన్ని అసంఖ్యాకమైనటువంటి గోవులను నేను దానం చేశాను. పయస్వినీస్తరుణీ శీలరూపగుణోపపన్నా కపిలా హేమశృంగీ న్యాయార్జితా రూప్యఖురా సవత్సా దుకూలమాలాభరణా దదావహం. అన్ని అసంఖ్యాకమైన గోవుల్ని దానం చేశారు అంటే ఎలాంటి గోవుల్ని దానం చేశానో తెలుసా? పాలిచ్చేటువంటి పాడి ఆవు. పాలివ్వలేనటువంటి ఆవుల్ని కాదు, చక్కగా పాలిచ్చే సుసమృద్ధంగా పాలిచ్చేటువంటి ఆవులు, యవ్వనంలో ఉన్నటువంటివి, స్వభావంలో సాధుగుణం కలిగినటువంటివి, అందమైన రూపం కలిగినవి, సద్గుణాలతో కూడినటువంటివి కపిల గోవులు. వాటి కొమ్ములకు బంగారుమయమైనటువంటి తొడుగులు చక్కగా అలంకరించి నేను దానం చేశాను. వాటి కాలి గిట్టలకు వెండితో తొడుగులు చేయించానయ్యా కృష్ణ. అవి దూడలతో కూడా నేను దానం చేశాను. గోవులే కాదు, గోవుల్ని విడిచి దూడలు ఉండలేవు కదా, అందుకని వాటి దూడల్ని కూడా వాటితో పాటే కలిపి న్యాయంగా దానం చేశాను.
ఇన్ని అసంఖ్యాకమైన గోవులు దానం చేశావు కదా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అని అడుగుతావా? న్యాయార్జితా, న్యాయబద్ధంగా నా ధనంతో సంపాదించినవే తప్ప అక్రమంగా తీసుకొచ్చినవి కాదు. ఇంకా దుకూలమాల భరణ దదావహం, చక్కగా వాటి మీద నూతన వస్త్రాలను అలంకరించి దివ్యమైన మాలలు ఆభరణాలు అలంకరించి మరీ ఉత్తమమైనటువంటి గోవులను బ్రాహ్మణోత్తములకి నేను దానం చేశాను. స్వలంకృతేభ్యో గుణశీలవద్భ్య సీదత్కుటుంబేభ్య రతవ్రతేభ్య తపశ్రుత బ్రహ్మ వదాన్య సద్భ్య ప్రాదాం యువభ్యో ద్విజపుంగవేభ్య. అయితే దానం ఎవరికి చేశాను అంటే చక్కటి అలంకరించుకున్నటువంటి వారు, విద్య అనే అలంకారం కలిగినటువంటి వారు, సద్గుణములు స్వభావము సత్స్వభావం కలిగినటువంటి వారు, పాపం ధనం లేక బాధపడుతూ ఆపదలో ఉన్నటువంటి వారు, వ్రతాల్ని బ్రహ్మచర్య గార్హస్థ్య ఇత్యాది ధర్మములను చతురాశ్రమములను న్యాయంగా పాటించేటువంటి వంశములకు చెందినటువంటి ఉత్తమోత్తములైనటువంటి బ్రాహ్మణోత్తములకు తపశ్రుత బ్రహ్మ వదాన్య సద్భ్య, తపస్సు వేదజ్ఞానము ఇవన్నీ కలిగినటువంటి బ్రహ్మ తత్వజ్ఞానులైన ఉదారులైన సజ్జనులైనటువంటి బ్రాహ్మణోత్తముల కొరకు నేను గోవులను దానం చేశాను. యువకులైనటువంటి వారికి అంటే బ్రాహ్మణ శ్రేష్ఠులకే, ఎవరికైతే దానం చేస్తే దానం సార్థకమవుతుందో అలాంటి మహానుభావులకే దానం చేశా. గోభూ హిరణ్యాయతనాశ్వహస్తిన కన్యా సదాసీహి తిలరూప్యశయ్యా వాసాంసి రత్నాని పరిచ్ఛదాన్ రథాన్ ఇష్టంచ యజ్ఞైః చరితంచ పూర్తం. ఒక గోదానమేనా, భూదానం చేశాను, స్వర్ణదానం చేశాను, గృహాలు దానం చేశాను, గుర్రాలు ఏనుగులు అబ్బో ఒకటేమిటి కన్యకామణులను పరిచారికలతో పాటుగా దానం చేశాను. అలాగే నువ్వులు కూడా దానం చేశాను, వెండి దానం చేశాను, ఉత్తమమైనటువంటి శయ్యలు కూడా దానం చేశాను, పట్టు వస్త్రాలు రత్నాలు ఆభరణాలు ఒకటేమిటి అబ్బో నేను దానం చెయ్యనిదంటూ ఏమీ లేదు. అలంకరణాలు, ఇంటికి ఉపయోగించేటువంటి పరికరాలు, అలాగే రథాలు ఇవన్నీ చేయటమే కాకుండా ప్రజోపయోగం కోసం ఉపకరించేటువంటి బావులు తవ్వించాను, చెరువులు తవ్వించాను, యజ్ఞ యాగాదులు చేశాను. ఇలాంటి ఉత్తమమైన కార్యాలు ఎన్నో ఆచరించిన ఆ ఇక్ష్వాకు వంశీయుడైన నృగమహారాజును నేను. కస్యచిత్ ద్విజముఖ్యస్య భ్రష్టా గౌర్మమ గోధనే సంపృక్త విదుషా సాచ మయా దత్తా ద్విజాతయే. ఈ విధంగా నేను గోవులను దానం చేసేటువంటి సందర్భంలో ఒక బ్రాహ్మణోత్తమునకు సంబంధించినటువంటి గోవు నేను దానం చేసేటువంటి గోవుల సమూహంలో వచ్చి చేరిపోయింది. సంపృక్త విదుషా సాచ మయా దత్తా ద్విజాతయే. ఆ బ్రాహ్మణోత్తముని గోవు నా దగ్గర ఉన్నటువంటి గోవుల్లో మందలో గోవుల యొక్క సమూహంలో కలిసిపోయిందన్న విషయం నాకు తెలియక ఆ గోవుల సమూహాన్ని అంతటినీ నేను వేరొక బ్రాహ్మణునికి దానం ఇచ్చాను. అంటే వేరొక బ్రాహ్మణునికి దానం ఇచ్చినటువంటి గోవుల సమూహంలో వేరొక బ్రాహ్మణుని గోవు కలిసిపోయింది. అది నాకు తెలియదు. తెలుసుంటే ఆ గోవుని ఆ యజమానికే అప్పచెప్పేసేవాడిని. కానీ తెలియకపోవటం వల్ల అన్ని గోవులతో పాటు అది కూడా వేరొక బ్రాహ్మణుని గోవు మరొక బ్రాహ్మణుని దగ్గరికి నేను ఇచ్చిన దానం ద్వారా చేరిపోయింది. తాం నీయమానాం తత్ స్వామి దృష్ట్వోవాచ మమేతి తం మమేతి ప్రతిగ్రాహ్యాశు నృగో మే దత్తవానితి. నేనెవరికైతే దానం చేశానో గోవుల సమూహాన్ని, ఆ బ్రాహ్మణోత్తముడు ఆ గోవులన్నింటినీ తన ఇంటికి తీసుకువెడుతూ ఉంటే ఆ గోవుల సమూహంలో ఏదైతే నేను దానం ఇచ్చిన వాటిల్లో వేరొక బ్రాహ్మణుని గోవు ఉందో ఆ యజమాని అయినటువంటి బ్రాహ్మణుడు ఆ గోవుని గుర్తుపట్టి నేను దానమిచ్చినటువంటి బ్రాహ్మణుని దగ్గరకు వచ్చి, స్వామి మీ దగ్గర ఉన్నటువంటి గోవుల సమూహంలో నా ధేనువు ఒకటి ఉన్నది, అది నాకు ఇచ్చేయండి అని అడిగాడు. అడిగితే ఆ బ్రాహ్మణోత్తముడు అన్నాడు, అయ్యా ద్విజోత్తమ, ఈ గోవులన్నీ నాకు నృగమహారాజు దానంగా ఇచ్చాడు, ఇవన్నీ మహారాజు దానంగా ఇచ్చినవే, ఇందులో మీ గోవు లేదన్నాడు. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం చెలరేగింది. న్యాయం చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మహారాజే కదా.
విప్రౌ వివదమానౌ మాం ఊచతు స్వార్థ సాధకౌ భవాన్ దాతాపహర్తేతి తచ్ఛ్రుత్వా మే అభవద్భ్రమ. నా దగ్గర దానం పుచ్చుకున్నటువంటి బ్రాహ్మణోత్తముడేమో నా దగ్గరికి వచ్చి, మీరే కదా మహారాజా ఈ గోవులన్నీ నాకు దానం చేశారు, ఈ గోవుల్లో ఈ ఒక్క గోవు తరదని ఈ బ్రాహ్మణుడు చెబుతున్నాడు అంటాడు దానం తీసుకున్న బ్రాహ్మడు. నిజమైన యజమాని, గోవు యజమానైన బ్రాహ్మడేమో నేను గుర్తుపట్టాను, మీ గోవుల యొక్క సమూహంలో నా గోవు ఉంది, నా గోవుని మహారాజు అయిన నీవే అపహరిస్తే నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళి న్యాయం అడగాలంటాడు ఈ యజమానైనటువంటి బ్రాహ్మణోత్తముడు. దీనితో సంకటమైన పరిస్థితి వచ్చి ఆ నృగమహారాజు మతిగాస్త భ్రమించింది, ఎలా న్యాయం చేయాలో పాలుపోలేదు. అనునీత ఉభౌ విప్రౌ ధర్మకృచ్ఛ్ర గతేన వై గవాం లక్షం ప్రకృష్టానాం దాస్యాం ఏష ప్రదీయతాం. వెంటనే ఈ ధర్మ సంకటంలో ఏం చెయ్యాలో తెలియక ఆ వచ్చిన బ్రాహ్మణోత్తముల్ని ఇద్దరినీ కూడా అనునయ వచనాలతో తన దారికి తీసుకురావటానికి ఆ నృగమహారాజు ఎంతో ప్రయత్నించాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీ గోవు నేను దానమిచ్చిన గోవుల్లో కలిసిపోయింది కాబట్టి దానికి మారుగా నీకు 1,00,000 గోవులు ఇస్తానయ్యా, తీసుకో అంటే ఆ యజమానైనటువంటి బ్రాహ్మణోత్తముడు, నా గోవు నాకే కావాలి, నువ్వు 1,00,000 గోవులు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ధనం ఇచ్చినా నాకు అక్కర్లేదు, నీవు దానమిచ్చిన గోవుల సమూహంలో ఉన్న గోవే కావాలి అని పంతంగా ఉన్నాడు. భవంతావనుగృహీతాం కింకరస్యా విజానతః సముద్ధరత మాంకృధ్రాత్ పతం తన్నిరయే అశుచౌ. అప్పుడు మహారాజు గారు అన్నారు, ఏదో విధంగా బ్రాహ్మణోత్తములు మీరిద్దరూ చక్కగా నాకు సహకరించి ఏదో విధంగా నన్ను నరకంలో పడకుండా రక్షించండి, నా మీద అపవాదు లేకుండా చెయ్యండి, బ్రాహ్మణుని గోవు అపహరించినటువంటి దోషం నాకు అంటకుండా ఉండే విధంగా ఏం చెయ్యాలో అలా నన్ను ఉద్ధరించండి, లేకపోతే నేను అపవిత్రమైనటువంటి నరకంలో పడతాను, కష్టపడవలసి వస్తుంది, దయచేసి అనుగ్రహించండి అన్నాడు మహారాజు. మరి ఆ బ్రాహ్మణోత్తములు ఏం చేశారో, ఏం జరిగిందో ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.